దైవ ఆజ్ఞలను పాటించు, దేవుని ప్రేమను పొందు. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో మనం ధ్యానించబోయే అంశం, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ దేవుని ప్రేమించువారు ధన్యులు. దేవుని ఆజ్ఞలు మనలను నీతి, న్యాయము, ప్రేమ వైపు నడిపిస్తాయి. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఈ విషయాన్నే క్రీస్తు ప్రభు నేటి సువార్త పట్టణంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనంలో, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. వాని నేను ప్రేమించి నన్ను తెలియపరుచుకొందును. ఇది క్రీస్తు ప్రభువుకు మనపై ఉన్న ప్రేమ, తండ్రి ప్రేమ, పవిత్రాత్మ సహాయాన్ని గురించి బోధిస్తూ ఉంది. ఇదియే త్రిత్వైక దేవునికి మానవులపై ఉన్న ప్రేమ. మొదటిది తండ్రి దేవుని ప్రేమ. దేవుడు ఈ లోకాన్ని మనలను సృష్టించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. మనలను ఆయన ప్రేమ మార్గంలో నడిపించాడు. కానీ మానవులమైన మనము మన స్వార్థతనంతో పాపంలోనికి ప్రవేశించి ఉన్నాము. మనల్ని సృష్టించిన ఆ దేవుని ప్రేమను మరిచి జీవించాము. కానీ దేవుని ప్రేమ మనలను విడనాడలేదు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుకనే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి తన నిస్వార్థమైన ప్రేమను చాటి చెప్పాడు. రెండవది క్రీస్తు ప్రేమ. త్రిత్వంలో రెండవ వ్యక్తి ఆయనను మానవుల రక్షణకై సామాన్యుని వలె ఈ లోకంలో జన్మించాడు. క్రీస్తు జననం ద్వారా మనకు ఆయన యొక్క తగ్గింపుతనము, శిలువ మరణం ద్వారా క్రీస్తుకు దేవునిపై ఉన్న విధేయత, మానవులపై ఉన్న ప్రేమ కనబడుతూ ఉంది. మానవాళి పాప పరిహారంకై క్రీస్తు ప్రభు తన ప్రాణంను శిలువపై అర్పించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇదే కల్మషం లేని ప్రేమ. మూడవది పవిత్రాత్మ ప్రేమ. తండ్రి కుమారుని ప్రేమించును, కుమారుడు తండ్రిని అదే విధంగా ప్రేమించును. వీరి మధ్య ఉన్న ప్రేమ బంధమే పవిత్రాత్మ. తండ్రి కుమారులు పవిత్రాత్మను మనకు ఇవ్వడం ద్వారా వారికి మనపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంది. పవిత్రాత్మ దేవునిలో, క్రీస్తు బోధనలో మనల్ని దృఢపరచడానికి తోడ్పడుతూ ఉంది. పవిత్రాత్మ తండ్రి కుమారుల ప్రేమ బంధానికి గుర్తు. అదేవిధంగా దేవుడి ప్రేమ మానవాళికి ఒక మంచి ఉదాహరణ. వారి మధ్య ఉన్న సంబంధం మనకు ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాన్ని గూర్చి సూచిస్తూ ఉంది. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయం 7వ వచనంలో ఇలా పలుకుతూ ఉన్నాడు, ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును సహించును అని బోధిస్తూ ఉన్నారు. ప్రపంచంలో అత్యంత గొప్ప బహుమతి ఏమిటి అంటే ప్రేమ అని మనం చెప్పవచ్చు. మనకు సంపద, డబ్బు మరియు మంచి ఆరోగ్యం ఉన్న, మరియు ప్రపంచంలో అన్ని సౌకర్యములు ఉన్న మనల్ని ప్రేమించేవారు లేకపోతే ఈ ప్రపంచంలో మనము అత్యంత పేదవాళ్ళము. కనుక మనమంతా దురాశ, స్వార్థతనం, కోపం అనే చెడు గుణాలను విడనాడి మనమంతా ఇతరులను నిస్వార్థమైన ప్రేమ చూపడానికి ప్రయాసపడదాం. ఆమేన్.